వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. వాక్కాయలు కొన్ని ప్రాంతాల్లో వీటినే కలింకాయలు అని కూడా అంటారు. సి విటమిన్ని సమృద్ధిగా అందించి రోగనిరోధక శక్తిని పెంచే ఈ వాక్కాయలతో 2 రకాల పాతకాలం వంటకాలు. ఒకటి వాక్కాయ రోటి పచ్చడి, ఇంకొకటి వాక్కాయ బుడంకాయ పప్పు. పాతకాలపు పద్ధతిలో చాలా తక్కువ పదార్థాలతో తయారు చేసే ఈ 2 రకాల వంటలు రుచిలో అమృతంలాగా ఉంటాయి. ఇంకా మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల్ని అందిస్తాయి. ముందుగా వాక్కాయ పచ్చడి తయారీ కోసం చిన్న టీ గ్లాసు అంటే 100 గ్రాముల వరకు వేరుశనగ గుళ్ళని నూనెలో స్లో ఫ్లేమ్లో ఎర్రగా అయ్యి చిటపటలాడే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. 20 వరకు కారం కల పచ్చిమిరపకాయల్ని శుభ్రంగా కడిగేసుకొని పచ్చిమిరపకాయల్ని విరుచుకోండి. ఇలా విరుచుకోవటం వల్ల పచ్చిమిరపకాయలు నూనెలో వేసినప్పుడు పేలకుండా ఉంటాయి. 2 స్పూన్ల నూనెని వేడి పెట్టుకొని పచ్చిమిరపకాయలు వేసి ఇలా తెల్లగా అయ్యే వరకు వేపుకున్న తర్వాత దీనిలో వాక్కాయల్ని శుభ్రంగా కడిగేసుకొని వేసుకోండి. కొంతమంది వాక్కాయల్లో ఉన్న ఇత్తనాలు తీసి పచ్చడిని తయారు చేసుకుంటారు. నేనైతే ఇత్తనాలతో సహా తయారు చేస్తున్నాను. వాక్కాయలు చాలా త్వరగా మగ్గిపోతాయి. మూత పెట్టి సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకొని 10 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. అందుకని నేను ముందుగా పచ్చిమిరపకాయల్ని వేపుకున్న తర్వాతే వాక్కాయల్ని దీనిలో వేశాను. వాక్కాయలు చాలా పుల్లగా ఉంటాయి. అందుకని పచ్చిమిరపకాయలు కూడా దానికి తగ్గట్టే వేసుకుంటేనే పచ్చడి కారంగా ఉంటుంది. వాక్కాయలు ఉడికాయో లేదో ఎలా తెలుస్తుందంటే వాక్కాయల్ని అట్లకాడతో ప్రెస్ చేసి చూస్తే మెత్తగా దిగాయంటే ఉడికినట్టే. వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకోండి. ఈ లోపల ఒక చిన్నులపాయని తీసుకొని దానిలో సగం పాయల్ని పొట్టు తీసి పెట్టుకోండి. మిగతా సగం పొట్టుతో సహా వేసుకోండి. ఇలా పొట్టుతో సహా వేసుకోవటం వల్ల పచ్చడి భలే రుచికరంగా ఉంటుంది. వేపుకున్న పల్లీలని మిక్సీ జార్లోకి వేసుకొని తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ నిండుగా క్రిస్టల్ సాల్ట్ని వేసుకొని ముందు దీన్ని చక్కగా పొడిలాగా సిద్ధం చేసుకున్న తర్వాత చుట్టూతా మిక్సీ జార్కి అంటుకున్న పొడిని కూడా మధ్యలోకి స్పూన్తో వీడియోలో చూపించిన విధంగా అనేసేయండి. తర్వాత ఇందాక చల్లారి పెట్టుకున్న వాక్కాయ పచ్చిమిర్చి మిశ్రమం ఉంది కదా, దాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసేసేయండి. ఇంకా దీన్ని ఫైన్గా మిక్సీ ఆడించుకోవటమే. ఈ పచ్చట్లో ఉప్పు కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని ఉప్పు వేసుకోండి. చూడండి, పచ్చడి కన్సిస్టెన్సీ ఇలాగా ఉండాలి. ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 10 రోజులు చక్కగా నిల్వ ఉంటుంది. అదే బయట అయితే 2 రోజుల పాటు నిల్వ ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే భలేగా ఉంటుంది. వాక్కాయలతో తయారు చేసే 2వ రకం వంటకం వాక్కాయ బుడంకాయ పప్పు. ఇదైతే అన్నంలోకే కాదండి, దోశ చపాతీకి కూడా కాంబినేషన్గా చాలా రుచికరంగా ఉంటుంది. ఈ పప్పును తయారు చేసుకోవటానికి 1 గ్లాసు అంటే 125 గ్రాముల వరకు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి అదే గ్లాస్తో 3 గ్లాసులు నీళ్లు వేసి అరగంట పాటు నానపెట్టుకోవాలి. ఇలా కందిపప్పు నానపెట్టుకోవటం వల్ల కందిపప్పు త్వరగా ఉడుకుతుంది. 20 నుంచి 25 వాక్కాయలు తీసుకొని నీళ్ళల్లో వేసేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఈ వాక్కాయల్ని ఉన్నపలంగా నానపెట్టిన పప్పులోకి వేసేసుకోండి. వాక్కాయలే చాలా పుల్లగా ఉంటాయి కాబట్టి ఈ పప్పులో చింతపండు అనేది అసలు వాడము. ఇంకా బుడంకాయ అంటే దోసకాయల్లో ఒక రకం అండి. బుడంకాయని శుభ్రంగా కడిగి తొక్కు కండ అలాగే ఇత్తనం చేదుందో లేదో చెక్ చేసుకొని తొక్కుతో సహా ఇత్తనంతో సహా దీన్ని కట్ చేసుకొని నానపెట్టుకున్న పప్పులోకి వేసుకొని 6 పచ్చిమిర్చి తరుగు, 1 పెద్ద ఉల్లిపాయ తరుగు కూడా వేసేసి కుక్కర్ని లాక్ చేసి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ రానిస్తే పప్పు చక్కగా ఉడికిపోయింది. ఉడికిన పప్పులో 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసేసేయండి. ఇది బాగా మెత్తగా అయ్యే వరకు పప్పు గుత్తితో ఎనుపుకోండి. పప్పుకి పోపు వేసుకోవటానికి ఒక పాత్రని స్టవ్ మీద పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనెని వేడెక్కించుకున్న తర్వాత దీనిలో అన్ని రకాల పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్ వేసి అవి చిటపట్లాడిన తర్వాత
3 ఎండుమిరపకాయలను విరిచి వేసుకోండి. మీ దగ్గర కరివేపాకు ఉంటే 2 రెమ్మలు దీంట్లో వేసుకొని లాస్ట్గా 1/2 టేబుల్ స్పూను పసుపు వేయండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసి అంతా వేపుకున్న తర్వాత రెడీ చేసుకున్న పప్పుని దీంట్లో తిరగపోసుకొని పైనుంచి కుక్కర్తో క్లోజ్ చేసేసి 5 నిమిషాలు వదిలేయండి. దీనివల్ల పప్పుకి పోపు తాలూకా ఫ్లేవర్ బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. కమ్మని వాక్కాయ బుడంకాయ పప్పు రెడీ అయిపోతుంది. ఈ పప్పును తీసుకోవటం వల్ల ఒంటికి చలవ చేయటంతో పాటు అరుగుదల కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈ 2 రకాల వంటకాలని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటకాల కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.